ఇది ఒక పరిపాలన, ఇది ఒక అడ్మినిస్ట్రేషనా? ఇది ప్రజల సంపదనంతా తీసుకెళ్ళి దోచుకోవటం, ఇది ఒక అడ్మినిస్ట్రేషనా? దీనికోసమే మీ 40 సంవత్సరాల అనుభవాన్ని కూడగట్టుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. నేను అడుగుతా ఉన్నాను, నేను చాలా ఆవేదనతో నేను మాట్లాడుతూ ఉన్నాను. మళ్ళీ వచ్చి మీ మంత్రి గారు మాట్లాడతారు, జీతాలకు సిబ్బంది ఇవ్వడం కుంభకోణం కాదా? మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ చేయొద్దని గొడవ చేస్తుంటే తిరిగి హాస్పిటల్స్ వాళ్ళకి అప్పచెప్పి ఓ 2 ఏళ్ల పాటు జీతాలు మీరిస్తారా? లాభాలేమో వాళ్ళకా? ఏం జరుగుతుంది రాష్ట్రంలో? ఏం జరుగుతుంది రాష్ట్రంలో? అందుకనేసే ఈ కేవలం 16 నెలల కాలంలోనే ఈ ప్రభుత్వం 2,50,000 కోట్ల పైబడి అప్పులు చేసింది. ఈ డబ్బులన్నింటినీ కూడా ప్రైవేట్ వాళ్ళకి దారాదత్తం చేయడం కోసమని ఇంత పెద్ద ఎత్తున అప్పులు చేస్తాం. ఇంతటి నీతి తక్కువ పరిపాలన గతంలో ఎన్నడూ లేదు, దేశంలో కూడా ఎక్కడూ ఉండదని నేనైతే అభిప్రాయపడతా ఉన్నాను. ఏంటి దౌర్భాగ్యం? కేవలం 16 నెలల కాలం 2.5 లక్షల కోట్ల పైబడి మీరు అప్పు చేసి ఈరోజు చంద్రబాబు గారు మాట్లాడుతున్నారు బామిని మండలం వచ్చి. నేను చాలా ఆతృతగా ఈరోజు మాటలు విన్నాను. నేను చాలా రోజుల తర్వాత ఏం మాట్లాడతారా చంద్రబాబు నాయుడు గారు? బామిని మండలం అంటే పాలకొండ నియోజకవర్గం, మా ఎర్స్ట్వైల్ శ్రీకాకుళం జిల్లాలో ఉండేది, ఇప్పుడు మంజం జిల్లాకి వెళ్ళేది. అక్కడ కూడా విద్యార్థులతో మాట్లాడుతూ ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన విధ్వంసం చేసేశారు. ఏది విధ్వంసం నాకు అర్థమవుతుంది. ఈ పీజీ సీట్ల గురించి మాట్లాడుకునే ముందు ఏది విధ్వంసం అనే విషయం కూడా ఒక 2 నిమిషాలు మనం మాట్లాడుకుందాం. ఏది విధ్వంసం? చంద్రబాబు గారు 5 ఏళ్లలో 3.3 లక్షల కోట్లు, 3,30,000 కోట్లు 5 ఏళ్లలో అప్పు చేయడం విధ్వంసమా? లేకపోతే 16 నెలల కాలంలో 2,50,000 కోట్లు అప్పు చేయడం విధ్వంసమా? ఏది విధ్వంసం మీరు చెప్పాలి. 5 ఏళ్లలో 3,30,000 కోట్లు అప్పు చేయడం విధ్వంసమా? 16 నెలల కాలంలో 2,50,000 కోట్లు అప్పు చేయడం విధ్వంసమా? ముందుగా చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి. స్కూళ్ళను విధ్వంసం చేశారని చెప్పి స్కూల్ పిల్లలతో మాట్లాడుతున్నారు. నాడు నేడు కింద ప్రతి స్కూల్ని ఆధునీకరించి సిలబస్ మార్చి ప్రభుత్వ కాలేజీల్లో చదువుకునేటటువంటి పిల్లవాడి ఆత్మాభిమానాన్ని పెంచడం విధ్వంసమా? లేకపోతే మీ పరిపాలనలో ఉన్నట్టు పెచ్చులుడిపోయినటువంటి స్లాబ్లు, తలుపులు లేనటువంటి బాత్రూమ్లు, వాటర్ రానటువంటి ట్యాప్లు, విరిగిపోయినటువంటి కుర్చీలు, ఎప్పుడు మీద పడిపోతాయో తెలియనటువంటి ఫ్యాన్లు ఉండడం విధ్వంసమా? చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి. నిజంగా ఈ నాడు నేడు కార్యక్రమం విధ్వంసమని చంద్రబాబు నాయుడు గారు నమ్మితే ఓ పని చేయండి. మీరు మీ గత ప్రభుత్వ హయాంలో ఉన్నట్టుగా ఆ ఫ్యాన్లన్నింటినీ విరిచేయండి, తలుపులన్నింటినీ విరిచేయండి, బాత్రూమ్లన్నింటినీ డిమాలిష్ చేసేయండి, వేసినటువంటి రంగుల్ని తీసేయండి, బ్లాక్ బోర్డుల్ని పాడు చేసేయండి. ఏం మాట్లాడుతున్నారు? విద్యార్థుల దగ్గరికి వెళ్ళి మీరు విద్యార్థులతో మాట్లాడే మాటలేనా అవి? నాడు నేడు కార్యక్రమం విధ్వంసమా? అమ్మఒడి కింద ప్రతి పిల్లవాడికి ఆ రోజు ప్రతి అమ్మ ఖాతాలో డబ్బులు వేస్తాం. అది మీరు విధ్వంసం అని నమ్మితే అది ఆపేయండి. మీరు కూడా ఎందుకు పేరు మార్చిస్తున్నారు? ప్రతి పిల్లవాడికి బూట్లు ఇచ్చాం, బెల్ట్లు ఇచ్చాం, బ్యాగులు ఇచ్చాం, బుక్స్ ఇచ్చాం, అన్నీ మేము ఇచ్చాం జగనన్న విద్యాకానుక పేరిట. అది విధ్వంసమా? అది విధ్వంసం అని నమ్మితే మీరెందుకు మళ్ళీ స్టూడెంట్ కిట్ పేరిట వాటినే యూనిఫామ్ రంగులు మార్చిస్తామన్నారు? అసలు మీరు స్కూళ్ళకు సంబంధించి, విద్యారంగానికి సంబంధించి నారా లోకేష్ గారు కానీ ఈ ప్రభుత్వం కానీ తీసుకొచ్చినటువంటి రిఫార్మ్స్ ఏంటని నేను అడుగుతా ఉన్నాను. ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చింది మేము, ఆపేయాలని ప్రయత్నం చేసింది మీరు. టోఫెల్ కోర్స్ తీసుకొచ్చింది మేము, ఆపేసింది మీరు. ఐబీ కరికులం తీసుకొచ్చింది మేము, ఆపేసింది మీరు.
ప్రతి పిల్లవాడు అవసరమైతే ఇంటి దగ్గర చదువుకోవాలని ట్యాబ్లు ఇచ్చింది మేము, ఆపేశారు మీరు. డిజిటల్ క్లాస్ రూమ్స్ తయారు చేసింది మేము. ఈ 16 నెలల కాలంలో ఒక్కటంటే ఒక్క కొత్త డిజిటల్ క్లాస్ రూమ్ తయారు చేయనటువంటి చేతకాని ప్రభుత్వం మీరు అని నేను అడుగుతా ఉన్నాను. ఏది విధ్వంసం? దీనిపైన ప్రజలందరూ కూడా చర్చించాల్సినటువంటి అవసరం ఉంది. చంద్రబాబు గారు మాట్లాడితే ఈ మాట మాట్లాడుతూ ఉన్నారు, విధ్వంసం చేశారు, విధ్వంసం చేశారు, విధ్వంసం చేశారు. ఈ రాష్ట్రాన్ని విధ్వంసం చేసి సర్వనాశనం చేస్తుంది మీరు అని నేనైతే అభిప్రాయపడతా ఉన్నా. అన్ని రంగాల్లో కూడా ఏం మాట్లాడుతున్నారు మీరు? అప్పు పుట్టడం లేదని మీరే మాట్లాడుతున్నారు, ఖజానా ఖాళీ అని మీరే మాట్లాడుతున్నారు, విధ్వంసం చేశారని మీరే మాట్లాడుతున్నారు, విచ్చలవిడిగా విశృంఖలంగా అప్పులు చేసి ఈ రాష్ట్రాన్ని అంధకారంలోకి నెడుతున్నారు మీరే. ఏది విధ్వంసం? ఇది విధ్వంసం చేస్తూ విధ్వంసం గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఏమన్నది ఇంక ఈ రాష్ట్రంలో? టోటల్ ఇప్పటికే మొత్తం అమ్మేశారు. అసలు భూములు మిగిల్చారా? 99 పైసలకి ఎకరా, 100 రూపాయలకి ఎకరా, ఫ్రీకి 100కి, మీకు నచ్చితే ఫ్రీ. ఏంటిది? మెడికల్ కాలేజ్ గురించి ఇప్పుడు మాట్లాడదాం. ఇప్పుడు మొదటి నుంచి కూడా మెడికల్ కాలేజ్ పైన ఒక రకమైనటువంటి దుష్ప్రచారం చేశారు. ఆ రోజు హోంమంత్రి అనిత వచ్చి మాట్లాడింది, ఏది ఎక్కడ కట్టారు మెడికల్ కాలేజీలు చూపించండి అని. మెడికల్ కాలేజీలు కట్టడం మొదలుపెట్టినప్పుడు ఫౌండేషన్ వర్క్స్, పిల్లర్ వర్క్స్ ఫోటోలు తీసుకొచ్చి చూపించి ఎక్కడ కట్టారు చూపించండి అని చెప్పి ఆవిడ మాట్లాడింది. చంద్రబాబు గారికి నాది ఒక చిన్న సలహా. చంద్రబాబు గారు, మీరు ఎలాగూ డ్రోన్లు కనిపెట్టారు. ఈ డ్రోన్లు, మీరు కనిపెట్టినటువంటి డ్రోన్లు ఎంత శక్తివంతమైనటువంటి, చంద్రబాబు గారు కనిపెట్టినటువంటి డ్రోన్లు ఎంత శక్తివంతమైనటువంటి, దోమలు ఎక్కడున్నాయో కూడా ఆ డ్రోన్లు కనిపెట్టగలరు. ప్లీజ్ మార్క్ మై వర్డ్, దోమలు ఎక్కడున్నాయో ఆ డ్రోన్లు కనిపెట్టగలవు. అక్కడికి వెళ్ళి పురుగుల మందులు స్ప్రే చేసేయగలవు. చంద్రబాబు గారు కనిపెట్టిన డ్రోన్ పంటలకి, వరి పైరుకి, లేకపోతే ఇంకొక వేరు రకరకాల పంటలకి పురుగులు ఎక్కడ ఉన్నాయో కూడా, ఎక్కడ పురుగులు పట్టి ఉన్నాయో కూడా ఈ డ్రోన్లు వెళ్ళి కనిపెట్టగలవు. కనిపెట్టడమే కాదు, ఎక్కడ పురుగు పట్టి ఉన్నది అక్కడే వెళ్ళి స్పెసిఫిక్గా స్ప్రే చేయగలవు. అంత కెపాసిటీ కలిగినటువంటి డ్రోన్లు మరి ఎందుకనో ఇంత పెద్ద పెద్ద బిల్డింగులకి, ఇంత పెద్ద పెద్ద స్ట్రక్చర్స్ ఆ డ్రోన్లకి కనిపించకపోవడం నాకు చాలా ఆశ్చర్యకరం. ప్రవేశపెట్టండి చంద్రబాబు గారు ఆ డ్రోన్లని, పంపించండి చంద్రబాబు గారు ఆ డ్రోన్లని. జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ స్టెల్త్ మోడ్లో కట్టలేదే ఆ మెడికల్ కాలేజీలు. ఇటీవల కాలంలో బాగా చర్చ అవుతుంది, స్టెల్త్ ఫైటర్స్, స్టెల్త్ జెట్స్ అని చెప్పి. అంటే రాడార్లు కూడా కనిపెట్టలేనటువంటి టెక్నాలజీతో మన భారతదేశం కూడా రష్యా వాళ్ళు, అమెరికా వాళ్ళు తయారు చేస్తున్నారు. మరి అలాంటి రాడార్లు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కనిపెట్టినటువంటి అత్యాధునికమైన డ్రోన్లు కూడా కనిపెట్టలేనటువంటి సాంకేతిక పరిజ్ఞానంతో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీలు కట్టారని నేను అనుకోవడం లేదు. అందరు కనిపించినట్టుగా, కనబడేట్టుగానే కట్టారు.